హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ మంత్ర. ఈ రోజు మనం ఒక మ్యాసివ్ బాక్స్ ఆఫీస్ క్లాష్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టాలీవుడ్ హిస్టరీలో 2001వ సంవత్సరం ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఆ ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఒక పక్క యూత్ అంతా పిచ్చెక్కిపోయేలా ఒక ట్రెండ్ సెట్టర్ సినిమా వస్తే, మరోపక్క ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్లకి క్యూ కట్టేలా ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్ వచ్చింది. ఆ రెండు సినిమాలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి మరియు విక్టరీ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్. ఈ రెండు సినిమాలు అప్పట్లో క్రియేట్ చేసిన సెన్సేషన్, బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఆ టైంలో ఆ ఇద్దరు హీరోల క్రేజ్ ఎలా ఉండేది, అసలు ఆ కలెక్షన్ సునామీ ఎవరిది అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఆ టైం బాక్స్ ఆఫీస్ వార్ గురించి వింటే మీకు నిజంగా గూస్ బంప్స్ వస్తాయి. ఈ రెండు సినిమాలు రిలీజ్ అవ్వడానికి ముందు హీరోల సిచ్యువేషన్ ఒకసారి చూద్దాం. పవన్ కళ్యాణ్ అప్పటికే తొలి ప్రేమ, తమ్ముడు, బద్రీ లాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో యూత్ ఐకాన్ గా ఒక మ్యాసివ్ క్రేజ్ లో ఉన్నాడు. పవన్ సినిమా వస్తుంది అంటే థియేటర్ల ముందు జాతర లాంటి వాతావరణం ఉండేది. అసలు పవన్ స్టైల్, పవన్ మేనరిజమ్స్, పవన్ డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవని కుర్రాడు లేడు అంటే అతిశయోక్తి కాదు. బద్రీ తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ టైంలో ఖుషీ మీద అంచనాలు ఆకాశాన్ని అంటాయి. మరోపక్క విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఒక సెపరేట్ మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కలిసుందాంరా లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత జయం మనదేరా గాంటి సూపర్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇలాంటి ఇద్దరు టాప్ ఫామ్ లో ఉన్న హీరోల సినిమాలు ఒకే ఏడాది రిలీజ్ అవ్వడం, ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయా అని ట్రేడ్ వర్గాలు, ఇండస్ట్రీ జనాలు, ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆ సమ్మర్ మరియు దసరా సీజన్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగిన ఒక విజువల్ వండర్ ఈ రెండు సినిమాలు. అప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాలు ఒక పక్క డామినేట్ చేస్తుంటే, యూత్ మరియు ఫ్యామిలీస్ ని థియేటర్లకి రప్పించే బాధ్యత ఈ ఇద్దరు హీరోలు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ అప్పటికే తన డిఫరెంట్ మేనరిజమ్స్ తో ఒక కల్ట్ ఫాలోయింగ్ ని సెట్ చేసుకున్నాడు. ఆయన ప్రతి మూవ్ ఒక సెన్సేషన్ గా మారింది. వెంకటేష్ తన సహజమైన నటనతో ఫ్యామిలీలో ఒక మనిషిలా కనెక్ట్ అయ్యి తన మార్క్ కామెడీ అండ్ ఇమోషన్ తో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ ఇద్దరు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నారు అంటే అప్పట్లో బయర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ లో ఒక విపరీతమైన కాంపిటీషన్ నెలకొంది. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎస్జి సూర్య డైరెక్షన్ లో ఏఎం రత్నం ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 27, 2001న భారీ అంచనాలతో సమ్మర్ రేస్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే సినిమాకి ఒక టెరిఫిక్ పాజిటివ్ టాక్ వచ్చింది. థియేటర్లలో యూత్ అంతా పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్, భూమికాతో ఉన్న ట్రాక్ చూసి అక్షరాల పూనకాలు వచ్చినట్టు ఊగిపోయారు. పవన్ కళ్యాణ్ సింపుల్ గా నడుచుకుంటూ వస్తుంటేనే ఆడియన్స్ థియేటర్లలో పేపర్లు చల్లుతూ గోలగోల చేశారు. మణి శర్మ ఇచ్చిన ఆల్బమ్ అప్పటికే ఒక చార్ట్ బస్టర్. ఏ మేరా జహా సాంగ్ అయితే ఒక నేషనల్ యాంథంలా మారిపోయింది. ఇక థియేటర్లో ఆ పాటలకి, పవన్ కళ్యాణ్ డాన్స్లకి థియేటర్ల స్క్రీన్లు చిరిగిపోయాయి. ముఖ్యంగా నడుం చూసే సీన్ అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్. అసలు ఆ ఒక్క సీన్ కోసమే జనాలు థియేటర్లకి రిపీటెడ్ గా 10 సార్లు వెళ్లారు. ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ కళ్యాణ్ కు ఒక చిన్న కార్ యాక్సిడెంట్ జరిగింది. అయినా సరే పవన్ కళ్యాణ్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన రియల్ లైఫ్ మార్షల్ ఆర్ట్స్ స్కిల్స్ ని సినిమాలో వాడుతూ యాక్షన్ ఎపిసోడ్స్ ని స్వయంగా డిజైన్ చేసుకున్నాడు. బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే, ఖుషి ఆ రోజుల్లోనే సుమారు 10 నుంచి 12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా సుమారు 37 కోట్ల పైనే గ్రాస్ మరియు 23 కోట్ల 40 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ సెకండ్ హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాగా ఒక సంచలనం సృష్టించింది. కేవలం నైజాం ఏరియాలోనే ఈ సినిమా ఒక మైల్ స్టోన్ సెట్ చేసి డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాల పండ పండించింది. 101 సెంటర్లలో 50 రోజులు, 79 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఏఎం రత్నం గారికి ఈ సినిమా ఒక రేంజ్ లో టేబుల్ ప్రాఫిట్స్ ని తీసుకొచ్చింది. ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ గా మిగిలిపోయి ఆ తర్వాత వచ్చిన ఎన్నో రొమాంటిక్ డ్రామాలకు ఒక బెంచ్ మార్క్ లా నిలిచింది. పవన్ కళ్యాణ్ అప్పట్లో వేసుకున్న గ్యాప్ బ్రాండ్ టీషర్ట్లు, వాడిన బ్యాగ్స్లు యూత్ లో ఒక మ్యాసివ్ ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇక మరోవైపు విక్టరీ వెంకటేష్ కల్ట్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చా సినిమా సంగతి చూద్దాం. కె విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అద్భుతమైన డైలాగ్స్ తో స్రవంతి రవికిషోర్ నిర్మాణంలో సెప్టెంబర్ 6, 2001న ఈ సినిమా రిలీజ్ అయింది. వెంకటేష్ బాడీ లాంగ్వేజ్ కి, త్రివిక్రమ్ మార్క్ కామెడీకి ఆడియన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే బ్రహ్మరథం పట్టారు. థియేటర్లలో నవ్వుల వర్షం కురిసింది. ఆర్తి అగర్వాల్ డెబ్యూ సినిమా ఇదే. ఆమె గ్లామర్ అండ్ క్యూట్నెస్ యూత్ కి విపరీతంగా కనెక్ట్ అయింది. ఈ
సినిమా మేకింగ్ లో ఒక ఇంట్రెస్టింగ్ అన్నోన్ ఫ్యాక్ట్ ఏంటంటే షూటింగ్ టైంలో ప్రకాష్ రాజ్ పై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ బ్యాన్ విధించింది. దానితో ప్రకాష్ రాజ్ లేని సీన్స్ ని ముందుగా షూట్ చేసి బ్యాన్ ఎత్తేసిన తర్వాత ఆయన వచ్చిన కేవలం 17 రోజుల్లో ఆ క్యారెక్టర్ తాలూకు సీన్స్ అన్నింటినీ కంప్లీట్ చేశారు. రామానాయుడు స్టూడియోస్ లో పెకేటి రంగగారు వేసిన హౌస్ సెట్ ఈ సినిమాకి ఒక పెద్ద అసెట్. సునీల్ మరియు బ్రహ్మానందం కామెడీ ట్రాక్, సుధా చంద్రమోహన్ సెంటిమెంట్ సీన్స్ ఇవన్నీ సినిమాకి ఒక ప్రాణం పోశాయి. కోటి ఇచ్చిన మ్యూజిక్ ఒక రేంజ్ లో హిట్ అయింది. ముఖ్యంగా ఆకాశం దిగి వచ్చి సాంగ్ అప్పట్లో ప్రతి ఫంక్షన్ లో వినిపించేది. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసింది. ఫ్యామిలీస్ అంతా థియేటర్లకి క్యూ కట్టడంతో ఈ సినిమా ఫుల్ రన్ లో 18 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టి ఒక రేంజ్ లో సాలిడ్ ప్రాఫిట్స్ వి ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి అందించింది. ఒక కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ కి ఆ రేంజ్ కలెక్షన్స్ రావడం ట్రేడ్ పండితులకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇండస్ట్రీలో అప్పటిదాకా ఉన్న ఎన్నో రికార్డులను ఈ సినిమా తుడిచిపెట్టేసి ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా కమర్షియల్ సక్సెస్ ని అందుకుంది. ఇప్పుడు అసలు సిసలైన బాక్సాఫీస్ క్లాష్ వర్డిక్ట్ ఏంటో చూద్దాం. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఖుషీ సినిమా 23,40,00,000 షేర్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లిస్టులో చేరి విన్నర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ యూత్ ఫాలోయింగ్ ముందు ఎలాంటి సినిమా అయినా తక్కువే అనిపించింది. నువ్వు నాకు నచ్చావు 18 కోట్ల షేర్ తో టాప్ 3 బిగ్గెస్ట్ క్రాసర్స్ ఆఫ్ ది ఇయర్ లో ఒకటిగా నిలిచింది. అయితే బడ్జెట్ మరియు ప్రాఫిటబిలిటీ రేషియో చూసుకుంటే రెండు సినిమాలు వాళ్ల బయ్యర్లకి 100% పైగా లాభాలు తెచ్చిపెట్టాయి. ఆ రోజుల్లో 23 కోట్లు లేదా 18 కోట్లు షేర్ అంటే ఈ రోజు ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం చూసుకుంటే సుమారు 150 నుంచి 200 కోట్ల పైన వాల్యూ ఉంటుంది. ఒక సినిమా యూత్ ని టార్గెట్ చేసి మాస్ వసూళ్లు రాబడితే మరో సినిమా క్లీన్ కామెడీతో ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఒక పక్క పవన్ కళ్యాణ్ స్టైల్, యాటిట్యూడ్ బాక్సాఫీస్ ని రూల్ చేస్తే వెంకటేష్ కామెడీ